ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. అందరికీ నమస్కారం. నా పేరు బోసు ప్రసాద్. ఈ కమ్మపాలెం గ్రామంలో 65 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 50 కుటుంబాలు నాయుడు గారు ఉన్నారు, 15 కుటుంబాలు యాదవాసి మేమున్నాము. ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే, ఏ అధికారి అయినా వచ్చి ఈ గ్రామంలో ఇంటింటి తిరిగి ఎంక్వైరీ చేసుకోండి. ఆ అమ్మాయి తట్టు న్యాయం ఉందంటే ఆ అమ్మాయికే చేయండి. ఈ గ్రామం మొత్తం ఈడ తట్టు ఉంది. ఎందువల్ల ఉందంటే ఆ అమ్మాయి చేసింది అక్రమం, మాకు తెలుసు అది. ఎందువల్లంటే మా ఇంటి పక్కన చేను పక్కన ఉన్నది కాబట్టి. ఆమె బైపాస్ పోయింది, నా చేను ఆమె బైపాస్ పోయింది 1/2 కిలోమీటర్ అవతల. ఆమె చేను 5 కోట్లు 4 కోట్లు అమ్మేంత సీన్ లేదు. కాకర్ల సురేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక కుటుంబ విషయం. ఈ కుటుంబ విషయం 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. 1 ఏళ్ళు కదా 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ల నుంచి ఈ కుటుంబంలో కలపాలు, ఈ ఆస్తి తగాదాలు జరుగుతాయి. వాళ్ళ అన్న చదువుకోనందువల్ల ఆ అమ్మాయి తెలివితేటంతో వాళ్ళ అమ్మను ఆకట్టుకుని వాళ్ళ నాయన్ని చంపేసి ఈ విధంగా అధికారులు కాడిపోయి అన్ని డాక్యుమెంట్లు తయారు చేసింది. దీంట్లో రాజకీయ ప్రమేయం ఎలాంటిది లేదు. అధికారులు కూడా అన్ని వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, అందరిని చూసుకున్నారు, పోయారు. ఈ తట్టు న్యాయం వీళ్ళ తట్టుంది. వాళ్ళ నాయన మానసికంగా 40 ఏళ్ళోడు, మాకంటే చిన్నవాడు, 40 ఏళ్ళోడు మానసికంగా వాళ్ళ చెల్లి దెబ్బకి నలిగి చనిపోయాడు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం చేయాలి? అదేమంటే వాళ్ళ అమ్మని అండగా పెట్టుకుని వీళ్ళు నానావిధంగా కోర్టులకి వాటికి వీటికి తిప్పి వాళ్ళేం పోయేవాళ్ళు. నిద్రలేసి వ్యవసాయం చేసుకోవాలి, బర్రెలు మేపుకోవాలి, కుటుంబం పోషించుకోవాలి. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగతరా లేకపోతే వీళ్ళు కుటుంబాన్ని పోషించుకోవాలి? ఎలా చేయాలి? ఏ అధికారి అయినా రండి. ఇది మేము చెప్పేది చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్ గారికి కానీ ఈడకేం అన్యాయం జరగల. వచ్చి కాకపోతే ఊళ్ళో అధికారులను ఎంక్వైరీ చేసుకోమండి. ఏ అధికారిని ఎంక్వైరీ చేసుకో. ఆ అమ్మాయితో నలుగురున్నా సరే మేము వాళ్ళకి అమ్మాయికి వదిలేస్తాం. ఆస్తి గాని ఆ కుటుంబాలు గాని మేమే దానికి సపోర్ట్. కాబట్టి ఈ కుటుంబాలకు మాత్రం న్యాయం చేయాలి. దీంట్లో ఎటువంటి అక్రమం లేదు, అన్యాయం లేదు. చేసిపోయింది అమ్మాయి, విజయవాడలో చేరింది, అందరు అధికారులకు లంచాలు ఇచ్చింది, అంతా ఆస్తులు అంతా రాపించుకోమైంది. పెళ్లి అయిపోయినాక ఆస్తులను తీసుకుని మళ్లీ వీళ్ళకి వచ్చిన ఆస్తులు కూడా రాపించుకోమా. ఎట్లా బతకాలి వాళ్ళు? వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఎట్లా బతికించుకోవాలి? కాబట్టి దీన్ని అందరూ ఎంక్వైరీ చేసి, ఏ అధికారి అయినా సరే ఎంక్వైరీ చేసి ఈ గ్రామంలోకి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. దీంట్లో కాకర సురేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన వచ్చింది 2 సంవత్సరాలు అయింది. ఇది 5 ఏళ్ల నుంచి జరుగుతా ఉంది. ఇది దానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎన్ని బోకస్ మీడియాలు బోకస్ వ్యవహారం చేస్తే మాత్రం ఇదంతా జరిగేదిగా. ఊళ్ళోకి రండి, ఏ అధికారి అయినా ఊళ్ళోకి రండి, ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి. మేము వాళ్ళకి బంధువులం కాదు, వీళ్ళకి బంధువులం కాదు, కాబట్టి గ్రామస్తులం. అది దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.